Garuda Express, an international courier service. జూనియర్ ఎన్టీఆర్ ను నవభారత్ నేషనల్ పార్టీకి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖ ఇంతకు ముందు నెట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలు అవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్ ఈ విషయాన్ని తన అభిమానుల ద్వారా తెలుసుకున్నట్ట. అలా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాట. తాను ఇటువంటి వార్తల్ని పట్టించుకోబోనని అభిమానులకు చెప్పాడట. అంతేకాకుండా ఎవరూ ఇలాంటి వార్తలు పట్టించుకోవద్దని, వదిలేయండని అని సూచించాడట. ఇప్పుడు తన దృష్టంతా సినిమాల మీదే ఉందని, తనకి ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఏమీ లేదని, ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతన్ని కలిసిన అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాలకు వచ్చే అవసరం తనకు లేదని కూడా వారితో కామెంట్ చేశారట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. అంతేకాదు పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసే ఛాన్స్ లేనట్టేనని కూడా సిగ్నల్స్ ఇచ్చినట్లుగా సమాచారం. జగన్, పవన్ దూకుడు తగ్గించడానికి మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని బాబు వ్యూహం పనినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో తారక్ ఇలా వ్యాఖ్యానించడం చాలా కీలకంగా మారాయి. ఇది ఒక రకంగా బాబుకి, టీడీపీకి 2019 ఎన్నికలకు దూరంగా ఉంటాను అని చెప్పకనే చెప్పినట్లవుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.